హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే రాగిపిండి దోశ. రాగిపిండి దోశకు కావాల్సిన పదార్థాలు, వాటిలో ఉన్న పోషకాలు అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. రాగిపిండి దోశకు కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్, రాగిపిండి, గోధుమ పిండి. రాగిపిండి అనేది 1 కప్పు తీసుకోవాలి. గోధుమ పిండి అనేది 1/2 కప్పు తీసుకోవాలి. సాల్ట్, వంట సోడా ఇవన్నీ తీసుకొని బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడయ్యాక నేను ఆయిల్ బదులు నెయ్యి వాడుతున్నాను. నెయ్యి వాడడం వల్ల పిల్లలకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పిల్లలు చాలా తొందరగా తినేస్తారు. ఇలా పెనం వేడయ్యాక నేను చూపించిన విధంగా దోశ వేసుకోవాలి. ఇలా మనం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. రాగి పిండిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థాలు, ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి ఎంతో బలంగా ఉంటుంది. ఎముకలు అనేవి చాలా గట్టిపడతాయి. చాలా హెల్దీ ఫుడ్ కూడా ఇది. అంతేకాకుండా బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా దీన్ని తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల దీనిలో ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా తొందరగా డైజెషన్ అవుతుంది. వాళ్ళకనే కాదు, ఎవరికైనా ఈ రెసిపీ అనేది చాలా తొందరగా డైజెషన్ అవుతుంది. అంతేకాకుండా చాలా బలమైన ఫుడ్ కూడా ఇది. చూసారు కదా, నేను ఈ వీడియోలో చూపించిన విధంగా రాగి దోశని ట్రై చేయండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. నెయ్యి వాడడం వల్ల ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను మీకు చూపించడానికి ఇంకో దోశ కూడా వేస్తున్నాను. నేను ఇంట్లో అంగన్వాడీలో ఇచ్చిన రాగిపిండి ఉంటుంది కదా, వాటితో చూపిస్తున్నాను. మీరు కావాలంటే మొలకగట్టిన రాగులు ఉంటాయి కదా, అవి తీసుకోవడం వల్ల ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ప్రోటీన్స్ కూడా ఇంకా బాగుంటాయి. ఇంట్లో మనం స్వచ్ఛమైన తయారు చేసుకున్న దానిలాగా ఉంటుంది. ఇంకా చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా రాగిపిండి దోశని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది మీ వరకు రీచ్ అవుతుంది. నాకెంతో సపోర్ట్గా ఉంటుంది. చూశారు కదా నా దోశ ఎలా వచ్చిందో. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.